హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా చాలా సింపుల్గా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అది కూడా నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ ప్లే చేసిన తర్వాతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ డెమోని చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఖచ్చితంగా నేను టెలిగ్రామ్లో అయితే పెట్టాను. ఓకేనా? ఇప్పుడు డెమో చూసిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. దేవత తనే ఒక దేవత ముఖముఖి. డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందామా. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ గురించి ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. కైన్మాస్టర్ గురించి స్పెషల్ వీడియో చేశాను, అందరికీ ఉపయోగపడుతుంది. కైన్మాస్టర్ సెట్టింగ్స్ అండ్ ట్రిక్స్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. 2023లో వచ్చిన కొత్త ఫీచర్స్, ట్రిక్స్, టిప్స్, సెట్టింగ్స్ అన్నీ ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఇచ్చాను. క్రియేట్ న్యూ 16:9 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇమేజ్ అసెట్స్ ఒక వైట్ కలర్ ఇమేజ్ తీసుకోండి. ఎగ్జాక్ట్గా ఒక 32 సెకండ్స్ పెట్టుకోండి. తర్వాత కట్ చేసుకుందాం. ఓకే, ఒక 35 పెట్టి ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ టెంప్లెట్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కన ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. ఇందులో మీకు క్రోమా కీ అని ఉంటుంది, ఇది ఆన్ చేయండి. కిందకి వెళ్ళండి, కీ కలర్ క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫుల్ గ్రీన్ పెట్టండి. గ్రీన్ కలర్ పెట్టి రైట్ మార్క్. ఇక్కడ మీరు కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఈ విధంగా నేను చేస్తున్నట్టు చేసి ఫస్ట్కి రండి. అవసరమైతే మళ్ళీ క్రోమా కీలో కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకుందాం. చిన్న రిక్వెస్ట్, అందరికీ చూస్తున్నారు కదా, ఒక్క లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒక్క లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి. సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. ఇంకా మనం ఫొటోస్ అయితే 1 by 1 అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. మీకు క్లియర్గా ప్రతి ఫోటోని పెట్టి చూపిస్తాను. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్న 3 dots సెండ్ టు బ్యాక్. ఈ ఫోటోని కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. ఈ ఫోటోని క్లిక్ చేసి ప్లే చేసుకుంటూ వెళ్ళి ఇలా పైకి పెట్టి చివర పట్టుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది. ఈ విధంగా ఇలా చేయండి. ఇలా చేసిన తర్వాత కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళి ఇందులో మీకు క్రాపింగ్ అని ఉంటుంది. మాస్క్ ఎనేబుల్ చేసి ఫెదర్ పెంచండి. ప్రతి వీడి దానికి ఇలా పెంచాలి. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇంకొంచెం పెంచండి అవసరమైతే. క్రాపింగ్లో ఇలా ఎఫెక్ట్ కోసం పెంచి ఇది ఎక్కడితో అయిపోతుంది, వైట్ స్క్రీన్ రావాలి మీకు ఎగ్జాక్ట్గా. ఇలాంటి వైట్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. తర్వాత మళ్ళీ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం. 3 dots సెండ్ టు బ్యాక్. ప్లే చేయండి. కొంచెం ఎవరు పట్టుకొని ఎక్కువ దూరం డ్రాగ్ చేసి ఫోటో ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేసి ఇలా పెద్దగా చేయండి. చేసి కిందకి ఇక్కడికి పెట్టేయండి. ఇలా ఫోటోని క్రాపింగ్లో చెప్పాను కదా, కొంచెం ఇలా పెంచుకోవాలి. ప్రతి ఫోటోకి ఇలానే పెంచుకోవాలి. ఈ ఫోటోని క్లిక్ చేయడం, అడ్జస్ట్మెంటు సాచురేషన్ పెంచుకోండి కొద్దిగా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు వైట్ స్క్రీన్ వస్తుంది. కరెక్ట్గా ఇలాంటి వైట్ స్క్రీన్ వచ్చాక ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మళ్ళీ సేమ్ యాస్టీజ్గా మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని 3 dots సెండ్ టు బ్యాక్. బ్యాక్ వెళ్ళింది కదా, చివర పట్టుకొని ఫోటోని పెద్దగా చేద్దాం. ఇలా చేసి ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేసి క్రాపింగ్లో మాత్రం మాస్క్ ఎనేబుల్ చేయాలి, ఫెదర్ పెంచాలి. ఇలా పెంచండి. ఈ ఫోటో చివరి పట్టుకొని ఎక్కువ దూరం డ్రాగ్ చేయండి. మళ్ళీ ప్లే చేసుకుంటూ రండి. వచ్చేసి ఎక్కడ వైట్ స్క్రీన్ వస్తుందో చూసుకోండి. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మళ్ళీ మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా 3 dots సెండ్ టు బ్యాక్. ఈ ఫోటో చివరి పట్టుకొని ఎక్కువ దూరం డ్రాగ్ చేయండి. ఇదే క్లిక్ చేసి 3 dots సెండ్ టు బ్యాక్ చేశారు కదా, చివరి పట్టుకొని పెద్దగా చేయండి. ఇప్పుడు ఇలా ఇక్కడికి పెట్టేయండి ఫోటోని. ఈ ఫోటో పెద్దగా ఉంది కాబట్టి క్రాపింగ్ అవసరం లేదు.
ఇలా పెట్టేసేయండి. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వైట్ స్క్రీన్ ఎక్కడితో వస్తుందో కరెక్ట్గా చూసుకొని ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. తర్వాత మళ్ళీ మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్, సెండ్ టు బ్యాక్ చివర పట్టుకొని ఇలా పెద్దగా చేయండి. చేసి ఇక్కడికి పెట్టేయండి. ఇలా క్రాపింగ్లోకి రండి. మాస్క్ ఫెదర్ పెంచండి, చెప్పాను కదా ఇందాక. ఇలా పెంచేయండి. ఫోటోని కావాలంటే అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చివరి పట్టుకొని ఎక్కువ దూరం డ్రాగ్ చేసి ఇదే ఫోటో కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్ కొంచెం శాచురేషన్ పెంచుకోండి. ఈ వైట్ కలర్ టెంప్లెట్ ఇక్కడితో అయిపోతుంది. అయితే ఇప్పుడు కట్ చేయొద్దు, లిరిక్స్ పెట్టిన తర్వాత అప్పుడు కట్ చేద్దాం. ఓకే, ఫస్ట్కి రండి. వచ్చారు కదా, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫస్ట్ కొద్దిగా దూరం ఫార్వర్డ్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, ఎనేబుల్ చేయండి. కీ కలర్లోకి రండి. థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ప్యూర్ బ్లూ పెట్టండి. బ్యాక్గ్రౌండ్ కలర్ ప్యూర్ బ్లూ పెట్టేసి రైట్ మార్క్ ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. బ్యాక్ రండి. క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇందులోకి వచ్చి కొంచెం దగ్గర క్రాప్ చేయండి. ఈ విధంగా ఇలా క్రాప్ చేసి ఇదే క్లిక్ చేసి కొంచెం పెద్దగా చేయండి. చివరి పట్టుకొని ఇక్కడికి పెట్టండి. లిరిక్స్ని ఇలా పెట్టేసి ఇలా పెట్టేయండి. ఫస్ట్ ఫోటో చివరికి రండి. లిరికల్ వీడియోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, స్ప్లిట్ అని ఉంటుంది, కట్ చేయండి. సెకండ్ ఫోటో లాస్ట్కి వెళ్ళండి. మళ్ళీ లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్, స్ప్లిట్ అని ఉంటుంది. మళ్ళీ థర్డ్ ఫోటో లాస్ట్కి వెళ్ళండి. లిరికల్ వీడియో, సిజర్ సింబల్, స్ప్లిట్ అని ఉంటుంది. ప్రతి ఫోటో చివర దీన్ని కట్ చేయండి. ఈ విధంగా నేను చెప్తున్నట్టు ఇలా కట్ చేశారు కదా. ఇప్పుడు లిరికల్ చివరికి వచ్చి పైకి వెళ్ళి వైట్ స్క్రీన్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. ఓకే, ఇప్పుడు లిరికల్ వీడియోని అడ్జస్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఫోటోకి లిరిక్స్ ఇక్కడ ఉండాలి. రెండో ఫోటో ఉంది కదా, రెండో లిరిక్స్ మొక్క దగ్గరకు వచ్చి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి. ఇలా మళ్ళీ మూడోది ఇక్కడే ఉంటుంది. నాలుగో ఫోటో దగ్గరకు వచ్చి నాలుగో ఫోటో లిరిక్స్ ఫోటో దగ్గర పెట్టండి తీసుకొచ్చి. ఇలా మళ్ళీ ఐదో ఫోటో దాని దగ్గర ఉంటాయి. ఓకే, ఇలా పెట్టిన తర్వాత ప్లే చేయండి. ఇలా వస్తుంది. చూడటానికైతే చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్ళండి, మిక్సర్ అని ఉంటుంది. ఫస్ట్ ఆడియో తీసేయాలి. ఈ స్నో పార్టికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. క్రాపింగ్లో కొంచెం పై క్రాప్ చేసుకోండి. ఇలా ఇదే క్లిక్ చేసి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టి చివరి పట్టుకొని పెద్దగా చేయండి. ఇలా చేసిన తర్వాత కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగు స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. ఆ ఫొటోస్ వరకే అప్లై అవ్వాలి మనకి. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. మీకు సినిమాటెక్ స్టైల్లో ఉందో లేదో క్లియర్గా తెలుస్తుంది. చాలా చాలా బాగుంది. ఇప్పుడు చూడటానికి చూడండి, బాగా క్రియేట్ అయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం అంతే. కైన్మాస్టర్ గురించి చెప్తానని చెప్పాను కదా. కైన్మాస్టర్ ఇప్పుడు నేను వాడుతున్నది కొత్త కైన్మాస్టర్, వాడటానికి చుట్టానికి బాగుంది. టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను చూడండి, మీకు లాస్ట్ ఈరోజు పోస్ట్లోనే దొరుకుతుంది. ఈరోజు తారీఖుని గుర్తుపెట్టుకొని చూసుకోండి, ఇంగ్లీష్లో చెప్పను, తారీఖుని గుర్తుపెట్టుకొని చూసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి మీకు దొరకకపోతే దొరుకుతుంది 100% ఈరోజు డేట్లో చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వీడియోని క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15 MBPS పైన పెట్టాలి. 16 పెట్టుకున్నాను నేనైతే మంచి క్వాలిటీ కోసం. సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.